హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. నౌ వీ హ్యావ్ సూపర్ సుబ్బు టీమ్ విత్ అస్. లెట్స్ టాక్ టు దెమ్. ఎలా ఉన్నారు అందరూ కూడా? ఆల్ గుడ్. బేసిక్గా అంటే సూపర్ సుబ్బు ఫస్ట్ టీజర్ వచ్చిన దగ్గర నుంచి కూడా అందరూ దే ఆర్ టాకింగ్ అబౌట్ సెక్స్ ఎడ్యుకేషన్, ఇదే మాట్లాడుతున్నారు. బట్ అంటే కోర్ ఇది ఉన్నా కూడా బట్ మీరు చూపించే విధానం కానీ చెప్తున్న ఇది కానీ దానికి సంబంధం లేకుండా చెప్తూ ఉన్నారు కదా. సో వాట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఫర్ దిస్ సబ్జెక్ట్ టు టెల్? ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉండొచ్చు. నా పర్స్పెక్టివ్ పరంగా ఏ కథ చెప్పడానికి నీడ్ ఆఫ్ ద అవర్ లేదు. ఎనీ కథ ఎప్పుడైనా చెప్పచ్చు. ఈ కథ ఈ టైంకి కొత్తగా ఉంది, చెప్పని కథ. అండ్ మేము ఎంచుకున్న మీడియం ఏమైతే ఉందో ఇది ఇంటర్నేషనల్గా మన తెలుగు భాషలో తెలుగు క్యారెక్టర్స్తో చేసిన ఒక కథని నేషనల్గా కానీ ఇంటర్నేషనల్ కానీ భాషా భావం డిఫరెన్సెస్ లేకుండా తీసుకెళ్ళగలిగే అవకాశం ఇవ్వగలిగే ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్. సో ఇలాంటి కథ ఈ టైంలో ఇలాంటి ప్లాట్ఫామ్లో రావడం అన్ని చోట్లకి వెళ్ళి చేరుకుంటుంది అనేది మా నమ్మకం, ఆశిస్తున్నాం. బట్ బియాండ్ దట్ నేను ఎప్పుడు కూడా ఏ కథ అన్నా ఇప్పుడు ఈ కథ చెప్పాలి అని నేను ఎప్పుడు అనుకోను. బట్ బియాండ్ దట్ ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో కూడా మ్యాక్సిమం ఓటీటీలో వచ్చే కాంటెంట్ కూడా చాలా సీరియస్గా ఉంటున్నాయి. అంటే ఒక థ్రిల్లర్ టోన్లోనో చాలా బాగుంటున్నాయి. బట్ ఇది సడన్గా ఎప్పుడు ఒక హ్యాపీ షో వచ్చినప్పుడు అది మనకు ఒక సబ్టెక్స్ ఫీలింగ్ ఉంటుంది. మనం రీకాల్ వాల్యూ ఎప్పుడు చూసినప్పుడు అవే మళ్ళీ రిపీటెడ్గా చూస్తుంటాం. సో ఐ ఫీల్ ఈ షో ఆ స్పేస్ని బాగా వాడుకుంటుందని నమ్ముతున్నాం. బేసిక్గా మీరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తోటి ఏంటంటే మొత్తం అంటే ఇంటిల్లిపాదికి కనెక్ట్ అయిపోయిన ఒక యాక్టర్ అనమాట యాక్చువల్గా. బట్ ఆఫ్టర్ దట్ చేసిన సినిమాలు కూడా అంటే మీరు ఏంటంటే ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ ఆ జోనర్ టచ్ చేయకుండా డిఫరెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. సో బట్ మళ్ళీ ఒక ఫుల్ సర్కిల్ లాగా తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు అంటే ఒక చాలా కాలం తర్వాత మేము మళ్ళీ ఒక సందీప్ కిషన్లోనే ఒక కామిక్ టోన్ అదంతా తీసుకొస్తున్నారు. సో అంటే ఇది చెప్పినప్పుడు అంటే ఇది ఓకే, మనం ఆల్రెడీ మనకు ఒక ఫ్యామిలీ ఇమేజ్ లేకపోతే అందరికీ చేరువైన ఇమేజ్ ఉంది కదా. సో అన్న ఆ కాంటెక్స్టే మీరు యూజ్ చేసుకున్నారా, లేదంటే కనుక ఇదేమన్నా నా ఇమేజ్ ఏమన్నా చేంజ్ ఓవర్ కింద కూడా ఉంటుందనే థాట్ ఏమైనా వచ్చింది మీకు? సో బేసిక్లీ లాస్ట్ ఇయర్కు ముందు మజాకాకు ముందు చేసిన ఒక 5 సినిమాలు కూడా చాలా సీరియస్ కాంటెంట్ ఇన్ ద సెన్స్ ఒక కలర్ టోన్లో ఉంటుంది, క్యారెక్టర్ ఏదో బాధలో ఉంటాడు. ఓకే, ఎప్పుడో ఒకే కాస్ట్యూమ్ సినిమా మొత్తం ఉంటుంది. ఇది ప్రాబ్లం అని కాదు, బట్ సబ్ కాన్షియస్గా సంవత్సరం పాటు ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు మనం ఆ టోన్లోకి వెళ్ళిపోతాం మెంటలీ. నేను ఆ టైంలో ఏమనుకున్నానంటే ఓకే, కెరియర్లో నెక్స్ట్ ఫేజ్ ఎప్పుడైతే మొదలు పెట్టడానికి వెళ్తామో అక్కడి నుంచి మనం అనుకున్న ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేయడానికి అంత ఈజీ ఉండదు. సో దా ఫేస్లోకి వెళ్ళక ముందు నేను ఒక చాలా సింపుల్ హ్యాపీ కాంటెంట్ పికప్ చేసుకొని చాలా కాన్షియస్గా అనుకున్నా. ఒకటి మాస్ మసాలా వైబ్లో మజాకా ఎత్తుకున్నాను, ఒకటి వెరీ అర్బన్ స్మార్ట్ ఇంటెలిజెంట్ కామెడీ స్పేస్లోని సూపర్ సూపర్ ఎంచుకున్నాను. బియాండ్ దట్ అఫ్ కోర్స్ ఈ ప్రాజెక్ట్ నాకు వచ్చినప్పుడే ఇవన్నీ సెట్ ప్రాజెక్ట్స్. ఇట్ కేమ్ విత్ నెట్ఫ్లిక్స్ ఆఫరింగ్ మీ అ ప్రాజెక్ట్ విత్ మల్లిక్ విత్ దిస్ ఎస్ ద స్పేస్ అండ్ ఐ హ్యాడ్ టు చూస్ ఎస్ అన్ యాక్టర్. అండ్ నేను ఆ టైంలో ఇది చదవగానే ఏమనుకున్నా అంటే ఇలాంటి ఒక కథని నేను రిప్రజెంట్ చేయాలా అనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఎస్ మనం ఇదే కదా చేసాం. నన్ను అడిగితే ఇది జెన్జీ వెంకటాద్రి. ఇప్పుడు వెంకటాద్రి వాళ్ళు యాజ్ ఇస్తే ప్రాబ్లీ వాళ్ళకి ట్రైన్ ఒక మ్యాటర్ అన్నట్టు ఉండొచ్చు ఆ రోజులు కదా. దిస్ ఇస్ అ మోర్ లెజిటిమేట్ ప్రెసెంట్ డే సినారియో కదా. అండ్ ఇప్పుడు మీకు నాకు అర్థమై తెలిసి చాలా ఒక చిన్న విషయాలు కూడా ఊర్లలో మాట్లాడుకోరు. మేము ఏ ఊర్లో అయితే వెళ్ళి షూట్ చేసామో మాకీపూర్ని, ఆ ఊర్లోనే మేము షోలో డిస్కస్ చేసే చాలా విషయాలు నెసెసరీ అనిపించింది. అరే మనం ఎక్కడ చేస్తాం, అది హైదరాబాద్ నుంచి 2 గంటల దూరంలో. సో నెసెసరీ షో అని మేము మొదలు పెట్టలా, బట్ ఇప్పుడు అది నెసెసరీ షో ఏమో అని మాకు అనిపిస్తుంది చేసిన తర్వాత. బట్ అంటే ఇప్పుడు ఎక్కువగా ఓటీటీ కంటెంట్ అనేది ఎక్కువగా జెన్జీ కపి అంటే ఎక్కువ యూజ్ చేసేది వాళ్ళే. దే హ్యావ్ సర్టన్ ఐడియా అబౌట్ వాట్ యు ఆర్ స్పోకింగ్ అబౌట్ అనేది. ఎందుకంటే ఇప్పుడున్న అంటే మన ఎక్స్పోజర్ అనేది చాలా పెరిగింది, వేర్ యూ కెన్ రీడ్ ఫ్రమ్ ఎనీవేర్. సో బట్ మీరు చెప్పాలనుకునే విషయం ఏమో జెన్జీ కాదు, దానికి ముందు మెలోనియల్ వీళ్ళకి కదా. ఇది ఒక ఫన్ షో. ఒక కుర్రోడు తన నాన్న దగ్గర నుంచి భయపడి ఇంటికి తెలియకుండా ఒక పనిని కానివ్వాలి, అదో భయంకరమైన పని, దొరికితే చచ్చిపోతాడు సిచ్యువేషన్. ఇప్పుడు మేము చెప్పే పని ఏదన్నా చెప్పొచ్చు. ఇది ఎత్తుకోవడంలో చాలా మంచి విషయాలు బయటకు వచ్చినాయి. అండ్ ఇట్ వాస్ ఫనియర్, ఇట్ వాస్ అన్ అన్సెడ్ అన్సీన్ సిచ్యువేషన్. లైక్ ఇందాక ఇంటర్వ్యూలో ఒక డైలాగ్ చెప్పాను, మై ఫేవరెట్ డైలాగ్ ఇన్ ది షో ఇస్ వేర్ మనిషి జన్మస్థానమైన స్థానాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి సిగ్గెందుకమ్మా. లైన్ చాలా సింపుల్గా ఉన్నా అది సినిమాలో వచ్చే సిచ్యువేషన్ కానీ షోలో వచ్చే సిచ్యువేషన్ కానీ వెయిటేజ్ చాలా హెవీగా ఉంటుంది. సో ఇట్స్ యాక్చువల్లీ షో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. అంటే ఇప్పుడు ఎవరన్నా సరే వాళ్ళ వర్క్ గురించి మాది బాగుంటుందని చెప్తారు. సో నేను అందుకే పెద్ద దాని మీద ఎంఫసైజ్ చేసి ఇంత బాగుంటుంది అంత బాగుంటుంది నేను చెప్పట్లేదు. బట్ ఖచ్చితంగా ఇది నేను చాలా గర్వపడే షో అండ్ అందరూ బింజ్ వాచ్ కొట్టే షో. అది ఎంత అంటే ఒక కామిక్ టోన్లో స్టార్ట్ అయినా ఎండ్కి వచ్చేసరికి మాత్రం ఒక హెవీ ఎమోషనల్ హార్ట్ కిందే ఎండ్ అవుతుంది కదా. ఫేర్ ఎనఫ్. ఐ మీన్ అది మీరు
ఇమోషనల్ అండర్ టోన్ ఆఫ్ ద షో ఇస్ దేర్, ఓకే. బట్ అది ఎంత ఇమోషనల్గా ఎండ్ అవుతుంది అనేది మీరు చూడాలి. ఎస్ ఎస్ బట్ మీకు ఈ షో వెళ్ళడమే తెలియదు, మీకు స్టార్ట్ అయ్యి అయిపోయిందా అన్నట్టు ఉంటుంది. ఎస్. దాన్ని చాలా బాగా ట్రీట్ చేశారండి. దేవ్ డన్ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ ఇట్. లైక్ లెట్ బి మోనికా గారు కానీ, అభిషేక్ గారు కానీ, వాళ్ళ టీం కానీ, మల్లిక్ ఏమో సంవత్సరం రాశాడు. సో మన దగ్గరికి స్క్రిప్ట్ పేపర్ చదవడానికి వచ్చేటప్పుడే 9 మంది క్లాస్ చేసుకొని వస్తుంది. సో మనం దాంట్లో చూసుకోవడానికి ఉండదు. నాకే మల్లిక్ వాజ్ అ వెరీ ప్లెజెంట్ సర్ప్రైజ్, నేను ఆనెస్ట్గా చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు మల్లిక్ది నేను చూడడానికి ఉండే రెఫరెన్స్, మేము స్టార్ట్ చేసే టైంకి టిల్లు స్క్వేర్ రిలీజ్ అవ్వలేదు కదా, రిలీజ్ అవ్వలేదు. నన్ను అద్భుతం ఒకటే చూశాను అండ్ నరుడా డోనరుడా చూస్తున్నాను. బట్ మల్లికి వెనక బలగా ఉంది. మల్లికి మొయ్యడానికి అంటూ 4-5 ఉన్నారు. ఫోన్ చేసి మామూలు బిల్డప్లు ఉండవు, తేజ కానీ ప్రశాంత్ కానీ, అంటే మనమే షాక్ అవుతాం. సో అలాంటివి ఉంటాయి. బట్ లోపల చిన్న ఇన్హెరెంట్ ఫియర్ ఉండింది. ఎందుకంటే మనం మంచి చెప్పడానికి మనం మంచి ప్రయత్నిస్తున్నాం, చిన్న ఎర్రర్ అయిందంటే రివర్స్ కూడా వేస్తుంది. ఇట్స్ రిస్కీ మూవీ. బట్ ఐ థింక్ దే డన్ ఇట్ బ్యూటిఫుల్లీ అండ్ జెన్యూన్గా. అంటే లెట్ బి హిమ్, ది డిఓపి ఆరన్, ద ఆర్ట్ డిపార్ట్మెంట్, నిజంగానే మ్యూజిక్ ఎవ్రీబడి, దే హ్యావ్ రియలీ డన్ ఇట్ ఇన్ అ వే వేర్ నేను సర్ప్రైజ్ అయ్యా. నేను నిజంగా చాలా సర్ప్రైజ్ అయ్యా. లైక్ ఓకే, ఏదో కరెక్ట్ మూవ్ వేసాంరా బాబు, పర్లేదు. సో వాట్ మేడ్ యూ టు సైన్ దిస్ ప్రాజెక్ట్? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్? I first of all loved the story. I loved the way it was written. I loved each and every character from the first episode to the last episode. Once I finished it, I was hooked. And once I finished it, I knew I wanted to tell this story. I was very happy that Malik envisioned me as somebody who can play a girl from a village in Telangana, and that I could speak the language, that I could have the body language. He had really paid attention to detail and helped me through his direction achieve everything. I love that she is so feisty. She doesn't wait for anyone to lead the way for her. She finds her way. She has her own voice and a very strong voice. She wants to be an actress, and being from a village, having to go to the city to live those dreams, it's very daunting, but she's very confident, and I love that about her. And then of course the fact that Netflix backed a story like this up, and Netflix has been home for me for many years, so it was a homecoming for me. And I have been part of one of Netflix's original shows in Hindi, and I get to be part of Netflix's first Telugu show, so I was very happy to If come it's back. not Netflix, would you be opt for the project? Yeah, definitely. I would definitely, but having Netflix on board obviously gave it the another boost, boosting right? factor for that. Yes. Hi ma'am, welcome to Telugu. Actually, with this Super Subbu, what made you to choose Netflix to tell this story to the people? You know, I'm actually glad you're asking this question, because it helps me to share that for us, it is always story first. It was not that this is a sensational subject. Yes, all of us get awkward about it and we should talk more about it. But I think what worked for us when Malik and Rajiv and Bharat, the producers, had brought this to us, was Malik's vision around this. You know, he had a thought in his mind and he had a flavor in his mind. And I think what really pulled me and my colleague Abhishek into it was, and the team, that it was not being approached as something where we are going to make, this is not a sex comedy, we are approaching the subject in a hard way. It's actually a very charming story of this innocent boy, you know, who is in the wrong place at the wrong time, but actually accidentally gets the right subject to teach. He finds his path. It's a coming of age story. It gives you so many characters, his family from the city, this entire village of characters. So I think it is such a unique story, and told in such a fresh way that I feel all the bold, disruptive, delightful and you know, tasteful stories should be on Netflix. So I think we didn't even think twice. We knew we wanted to do this, and it's been a great journey actually developing it with all of them and having such a wonderful cast. Yeah, you entered into Telugu market with this Super Subbu. So how it would be the ambitions for the Netflix to the Telugu people, and how it would be the lineup for the Netflix?
I think we've been in the Telugu market for a long time. The best cinema from Telugu Yes. industry is on Netflix. Yeah. This is our first original series, and there is a film which will be coming later this year, Takshakadu, which is in the folklore and mystery thriller space, and many more, series and films coming. I feel that we are here to take Telugu cinema to and storytelling to the rest of the country and to the world. Yes. I think that bond is very well established. And another thing we are clear about is that we are going to choose very distinctive stories. See, we could have just done the next good to do crime thriller or an average drama, but that was not the idea. I think Telugu audiences like quality, they like diverse storytelling, and we really wanted to do something which is complementary to the cinema. And so that more people get interested, there's curiosity. I'm so happy to, since yesterday I'm seeing so much curiosity Yes, around yes. this, the responses on the trailer, it really tells us that we are on the right track and we've come out with the right show to start this journey. Yes, your bond with the Telugu people are that is starts with RRR. Yes. You spilled the beans about that Varanasi may come to the Netflix streaming. So is it any possibility for that? Any meetings are happened with? I will use a dialogue which actually Malik has already written in the show to respond to this. No beans, no. I never spill any beans. There are no But beans yesterday to spill all the here. platforms there are are like no that. beans to spill here. Yes, And, yesterday all the I'm fully immersed in Super Subu, and I'm really gauging everybody's reaction and excitement of around that. Yeah. And the only next thing I can talk about is the next Telugu film which is just coming in a few days. You will see that. It's Yeah. one of your biggest releases in the last few days, and that's coming on Netflix too. yes, hope for that the best thing to happen. సో అంటే వారణాసి అనేది నెట్ఫ్లిక్స్కి వస్తే కనుక ఆర్ఆర్ఆర్కి ఎలా అయితే ఒక గ్లోబల్ అవుట్ రీచ్ వచ్చిందో అలాగే దానికి కూడా వస్తుందని చెప్పేసి ఒక చిన్న అంటే యాజ్ ఎ తెలుగు పీపుల్ కదా మాకు చిన్న స్వార్థం ఉంటుంది అనమాట. We love the creative ambition of the Telugu film industry, and I think we are here to really partner in the biggest, boldest, and sometimes the most breakout, even smaller ideas which are very distinctive. So I think for us, it's always going to be the passion for storytelling in this industry and the high quality of work that happens, and we will always be there for that. ఎస్ మురళీ శర్మ గారు సార్ ఫస్ట్ అతిథిలో విలన్ కింద మిమ్మల్ని చూసినప్పుడు ఒక కొత్త విలన్ వచ్చే టాలీవుడ్కి అనుకున్నాం కానీ అట్ దట్ టైమ్ వీఆర్ నాట్ థింకింగ్ దట్ ఒక కొత్త ఫాదర్ వచ్చే టాలీవుడ్కి అని చెప్పి బట్ ఆబ్వియస్లీ అది జరిగింది. సో అంటే విలన్ నుంచి ఇటు రావడం అనేది ఒక ఫాదర్ కింద టర్న్అవుట్ తీసుకున్న టైంలో మీరు అనుకున్నారా ఇంకా నెక్స్ట్ నాకు ఇవే క్యారెక్టర్స్ వస్తా ప్రీచీగా అంటే ప్రీచీ అని కూడా కాదు కొన్నిసార్లు ఏంటంటే నేను చెప్పేదానికి మీరు చెప్పేదానికి చాలా వెయిటేజ్ ఉంటుంది యాక్చువల్గా ఎందుకంటే ఓన్ చేసుకున్నాం కాబట్టి మీరు అవ్వడానికి తెలుగు యాక్టర్ కాకపోయినా కూడా మీరు తెలుగు యాక్టర్ కాదని నమ్మిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు మీరు మాట్లాడేదానికి దానికి. సో అప్పుడు అనుకున్నారా? అంటే నేను కాన్షియస్గా టర్న్ తీసుకోలేదు, అంతా మొత్తం క్రెడిట్ యాక్చువల్లీ మారుతికి వెళ్ళాలి. మారుతిని ఇప్పుడు కూడా టీజ్ చేస్తూ అడుగుతూ ఉంటాను. అతిథి తర్వాత కైజర్గా నన్ను చూసినప్పుడు సడన్గా భలే భలే తీస్తున్నప్పుడు ప్రొఫెసర్గా ఎలా ఊహించుకున్నావు, ఎలా అదే సార్ మీరు బాగా చేస్తారనుకున్నాను అని హంబుల్గా చెప్పాడు. బట్ ఆ టర్న్ అయినది ఇట్ టర్న్ అవుట్ టు బి ఎ బ్లెస్సింగ్ అనమాట. అంటే నేను చేసిన ఫాదర్ అదే ఇప్పుడే చెప్తున్నాను, అది ఒక కంఫర్ట్ జోన్లో కూడా తెచ్చి పడేసింది. ఎన్ని సినిమాలు చేసేసాను, ఆల్మోస్ట్ క్లోజ్ టు 100లో 80 ఫాదరే ఉంటుందేమో. బట్ దాంట్లో కూడా మనం ఏదో ఒకటి కొంచెం గోకి తోమి దాన్ని ఏదో ఒకటి దాంట్లో ఏం చేద్దామా అని ఉంటాం. లైక్ దీంట్లో కూడా ఇప్పుడు కుకుటేశ్వరరావు చేస్తే చాలా విచిత్రమైన ఫాదర్ అనమాట. వాడు మాట్లాడే విధానం అయినా, వాడు నిల్చుకునే స్టైల్ ఉంటే, మాట్లాడేప్పుడు కోపం వచ్చినప్పుడు వాడికి ఏదో తిక్క వచ్చినట్టు ఉంటుంది. బట్ ఐ హావ్ సీన్ సచ్ క్యారెక్టర్స్ అనమాట, పేర్లు తీసుకోకుండా మా ఇంట్లో కూడా చూశాను. సో అది స్టాండ్ అవుట్ అవుతుందని మనం చేయము, కానీ అది స్టాండ్ అవుట్ అయింది. అది అగైన్ మళ్ళీ అది రాసుకున్న దాని వల్లనే ఐ థింక్ అదంతా రాయడంలోంచే మనం హౌ మచ్ వీ కెన్ టేక్ అవుట్ ఆఫ్ ఇట్, దాంట్లో ఎంత మనం పిండేసి తీద్దామని. ఎస్ సార్. బట్ కాకపోతే అంటే ఇప్పుడు ప్రతి వచ్చిన క్యారెక్టర్ ప్రతిదీ కూడా మనం యాక్సెప్ట్ చేయం. బట్ దాంట్లో అంటే నాకు ఏదైనా ఛాలెంజ్ మీరు అన్నారు కదా రాసి పిండి తోమి ఏదో ఒకటి చేసి ఫైనల్గా దాంట్లో నా మార్క్ ఉండేదాకా చూసుకోవడానికి నేను చేస్తాను. అంటే టిల్లు స్క్వేర్ చేస్తున్నప్పుడు నాకు మళ్ళీ అన్నాడు, సార్ నెక్స్ట్ మనం ఒకటి చేస్తున్నాం సార్. ఆ టిల్లు స్క్వేర్ చేస్తున్నప్పుడు ఇతనితో మన సిద్ధుతో ఒక బాండ్ ఎలా అయిపోయింది అంటే, నేను అక్కడే ఇంకా కథ వినకుండా ఏం చెప్పకుండానే మలిక్ విల్ టెల్ యూ, నేను డెఫినెట్గా చేద్దాం, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అని. దాని తర్వాత వచ్చేసి నాకు కథ చెప్పాడు,
రీడింగ్స్ చేసుకున్నాం. సందీప్ ఉన్నాడు అప్పుడు తెలిసింది మిథిలా ఇట్స్ ఫర్ నెట్ఫ్లిక్స్ అని తెలిసింది. అండ్ లైక్ సందీప్ సెడ్ నెట్ఫ్లిక్స్ ఆబ్వియస్లీ ఇస్ ఎ టిక్ బాక్స్ ఫర్ ఎనీ యాక్టర్. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా రాసుకుని వచ్చారు. సుబ్బుకి ఎలాంటి ఇలాంటి ఫాదర్ ఉంటే అది ఇంకా ఇంట్రెస్టింగ్ అవుతుంది. అలాంటి ఫాదర్ ఈ టర్న్ అవుట్ టు బి. అది అలా రాసుకున్నారు, దాన్ని ఇంకా కొంచెం తోమి అది అలా మారిందన్నమాట. అంటే సమ్ టైమ్స్ ఏంటంటే మనకి స్క్రిప్ట్ ఇచ్చే ఛాలెంజెస్, సమ్ టైమ్స్ ఏంటంటే మనం ఎవరితో అయితే వర్క్ చేస్తామో ఆ యాక్టర్స్ అంటే వాళ్ళ దగ్గర నుండే రియాక్షన్ కదా. అవును. సో సందీప్ తో మీరు చాలా మంది స్టార్స్ తో చేశారు. అవును, సందీప్ తో ఒక 6 సినిమాలు చేశాను మనం. అవును, సందీప్ తో అతను ఓన్ ప్రొడక్షన్ లో కూడా చేశాను, హీరో 6-7 సినిమాలు చేశాను. సో అతనితో నాకు కంఫర్ట్ ఉట్టి కాకుండా ఐ నో ఎలా రియాక్ట్ చేస్తాడు, ఏం చేస్తాడు. అండ్ ఈజ్ అ వెరీ జనరస్ హీరో అనమాట. వచ్చేసి చెప్తాడు కూడా, సార్ ఇలా చేశారు బాగుంది, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, మాకు ట్రై చేద్దామా. సో చాలా కోఆపరేటివ్గా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తాను సందీప్తో. ఇప్పుడు దాకా వి వర్క్ సో మచ్ టుగెదర్. బట్ నేను కాన్షియస్గా ఎప్పుడు మురళీ శర్మ గారు నా ఫాదర్ ప్లే చేయకూడదు అనేవాడిని. మీరు చెప్పి ఇదే రీజన్కి. A1 Express I had him play, we had him play a hockey coach, the inspiring hockey coach. In Ninnu Veedu Needane he was the psychologist/doctor who comes back with science in the future. ఎప్పుడు ఆయన నేను కొంచెం ఇలాంటి క్యారెక్టర్స్లోకి నేను అడిగేవాడిని కూడా, లేదా ప్లే చేసుకునేవాడిని. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ సూపర్ సుబ్బూస్ వేర్ బోత్ మీ అండ్ మలిక్ when you were discussing is like లేదు ఇప్పుడు దాకా నేను మురళీ శర్మ గారు ఫాదర్స్ అనేది చేసిందే లేదు. ఈ సినిమాలో నేను చేసిన చాలా, ఈ షోలో నేను చేసిన చాలా బాడీ లాంగ్వేజ్ కూడా సట్లీ ఐ ట్రైడ్ కాపింగ్ హిమ్. ఆయన కొన్ని మరీ టిపికల్గా చేస్తారు, మెడలా పెట్టుకుని ఫింగర్లా పెట్టి చేస్తారు. సో ఈవెన్ రన్నింగ్ టైంలో కూడా హీ రన్స్ ఏ స్పెసిఫిక్ వే. అది మీకు ఈ షోలో నేను పరిగెట్టినప్పుడు మీకు వెరీ ఆబ్వియస్లీ మురళీ శర్మ గారు పరిగెడుతున్నట్టు ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఐ దిస్ కైండ్ ఆఫ్ సేమ్ డిఎన్ఏ లాగా యాక్చువల్ ఫాదర్ అండ్ సన్ లాగా అనిపిస్తుంది. ఐ రియలీ ఎంజాయ్డ్ డూయింగ్ ఇట్ బికాజ్ సుబ్బు క్యారెక్టర్గానే ఆడు కొంచెం ఒక ఈజ్ నాట్ ఎ వెరీ హీరోయిక్ ప్రెజెంటింగ్ గై. హీఈస్ అన్ అండర్ డాగ్ హూ స్లోలీ ఫైండ్స్ దిస్ పర్సనల్ ఇది కదా. సో అతను వల్నరబుల్గా ఉండాలి, బట్ నేను ఉండడం ఎంత ఉంటా ఫ్రేమ్ మీద. సో ఏం చేయాలనుకున్నప్పుడు టక్కని సార్ని చూడగానే సార్ ఓకే సార్ అని ఆయన చేసి అన్ని నేను రిహర్స్ చేసుకుంటూ ఉంటారు. చూసి ఓకే అనుకుని టేక్లో ఆయన చేసేది ఇట్ వాస్ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్ వీ హ్యాడ్ టుగెదర్ యాజ్ యాక్టర్స్. అది ఇప్పుడు అంటే మీరు చేసే ఆ చిన్న ఏంటంటే చెప్పడం కన్నా కూడా స్క్రీన్ మీద వచ్చినప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి బాగా. ఎస్ సార్. ఏంటి సార్ ఇప్పుడు సందీప్ గారు అంటే బిఫోర్ టిల్లు స్క్వేర్ స్టార్ట్ అవ్వకముందే మీకు ఆ రేంజ్ ఎలివేషన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అయింది అసలు? ప్రశాంత్, తేజు, మేమంతా తేజ సజ్జ అంతా ఒకేసారి స్టార్ట్ అయ్యామంతా. ఫస్ట్ ఫిల్మ్ వాజ్ సపోజ్ టు బి అద్భుతం ఎట్ దట్ టైం. సో అంతా ఒకరి మీద ఒకరు అలా రావాలి, అందరికీ అలా కాంప్లిమెంట్ చేసుకుంటా అందరు నాకు స్కెచ్ చేశారు. పెద్ద స్కెచ్ నాదే లేదు. అండ్ సందీప్ కూడా లాట్ ఆఫ్ టైమ్స్ వి మెట్ ఎట్ పార్టీస్ కానీ ఇలా చాలాసార్లు కలిసాం సందీప్. ఎప్పుడు వర్క్ చేద్దాం అని ఉంటుంది, ఇట్ నెవర్ హ్యాపెండ్. దట్ రైట్ స్క్రిప్ట్ అన్నది అవలే. సో హీ వాజ్ ఇన్ ద రైట్ మైండ్ ఆల్సో. ఈ కథ చేద్దాం అనుకున్నప్పుడు చాలా అప్పటికి తను అన్నట్టు ఒక 1 year నుంచి హీ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ ఇంటెన్స్ సీరియస్ స్టఫ్ చేస్తున్నారు. అండ్ హీ వాజ్ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ మోర్ డిఫరెంట్ స్టోరీస్ అని అన్నప్పుడు ఆ టైంలో కరెక్ట్ టైంలో డోర్ కొట్టి నేను ఒక కథ చెప్పేసరికి హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. సో ఇన్ దట్ వే అండ్ మా వాళ్ళు చెప్పిన భాషలో యాంగిల్స్ అవన్నీ బిల్డప్లు అవన్నీ కూడా వర్కౌట్ అయినాయి. అంటే ఆయన రాకముందే బిల్డప్స్ వచ్చేసినాయి మీ దగ్గరికి. ఇలా మళ్ళీకి నేను కలబోతున్నాడు అనే ఇన్ఫర్మేషన్ అందరూ పెట్టుకుని మళ్ళీకి వెళ్ళగానే టప్ప ఫోన్ మోగుతుంది, బ్యాక్ టు బ్యాక్ కాల్స్. అంటే ఇది ఎలా అంటే కొన్ని మాస్ ఎలివేషన్ సీన్లు ఉంటాయి కదా, వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత నా మాటినే అన్నట్టు ఉంటుంది కదా. బట్ జెన్యూన్గా చెప్తున్నా, ఆల్ హార్ట్ తోటి నేను ఇది షో అయిపోయిన తర్వాత నేను చాలా మందికి చెప్పాను, ఎరగ తీసాడు. ఈ షో తీయడం చాలా కష్టం. అంటే చిన్న ఫైన్ లైన్ థ్రెడ్ కదా, కొంచెం మీటర్ ఇట్ అయిందంటే తేడా వేరే వస్తుంది అసలు. విజువల్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ కాస్టింగ్ కానీ లైక్ టైనీ కాస్టింగ్ ఎవ్రీథింగ్ చాలా బాగా చేశాడు. నేను నిజంగా మల్లిక్ మీద నాకు చాలా గర్వం వచ్చింది. రే భలే చేశారు అనుకుని ఆ ఒక ఫీలింగ్ అయితే నాకు ఈ షో చూసినప్పుడు. అంటే ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఎలివేషన్ లిస్ట్ లోకి మీరు కూడా జాయిన్ అయ్యారు అనమాట. ఆయన ఎవరికన్నా కథ చెప్తే ఎవరు కెమెరా ముందు ఎలివేషన్ ఇవ్వాలి, నేను కెమెరా ముందు ఎలివేషన్. ఇది పబ్లిక్ ఎలివేషన్. జెన్యూన్గా చెప్తాను, చాలా కష్టం, చాలా బాగా హ్యాండిల్ చేసాడు, చాలా బాగా చేశాడు. కొంచెం సెల్ఫిష్ ఫెలో, ఆ సెల్ఫిష్నెస్ ఒకటి పక్కన పెడితే వెరీ 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 గుడ్ డైరెక్టర్. అంటే కొత్త విషయం చెప్పారు, ఇప్పుడు దాకా ఎవరో చెప్పలే. ఏంటి సెల్ఫిష్, దేంట్లో ఉంటుంది ఆ సెల్ఫిష్నెస్ అనేది? కెమెరా ముందు చెప్పకూడదా? ఫన్నీ టోన్లో చెప్తా. ఇప్పుడు మా షో షూట్ అయ్యే టైం ఎస్పెషల్లీ December, January ఎక్కువ చూసాం. ఐ థింక్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నాకు చాలా టైట్ నడుస్తుంది. పక్కన మజాక్ ఏదో చిన్న రిలీజ్ డేట్ టెన్షన్స్ ఉన్నాయి.
సో డే ఇది నైట్ అది లేదా డే ఇది డబ్బింగ్ నైట్ అది ఈ టైప్లో చేస్తున్నాం. మురళీ శర్మ గారు షాక్ అయ్యారు, ఏంటి నిన్న ఇక్కడ ఉన్నావు కదా నాకు ఈ టైప్లో ఉండేది. ఇప్పుడు ఎంత ఫుల్ టైర్డ్లో అసలు నిద్ర కూడా లేకుండా ఉన్నప్పుడు మళ్ళీకి వచ్చి ఏంది బావా చాలా కష్టపడుతున్నావు అంటే, అవును బావా టైట్ ఉంది అంటే, బ్రేకే లేదా బావా అంటాడు. అన్నీ కలిపి ఒక్క మండే ఉంది బావా, ఒక్కరోజే పడుకోవాలి అంట. రెస్ట్ తీసుకో బావా మండే రోజు వెళ్తాడు. నాకు మనోడే గంట నుంచి నెట్ఫ్లిక్స్ నుంచి మొత్తం ఫోన్ కాల్స్ వస్తాయి, ఆ మండే ఆఫ్ ఉందంట కదా, ఆ రోజు షూటింగ్ చేయగలవా అని. నేను దుర్మార్గుడా, నేను నీకు ఏదో చెప్పింది ఆ రోజు నుంచి. సో ఇలాంటి బుజ్జి సెల్ఫిష్నెస్ ఉంటాయి తప్ప పెద్ద పెద్ద ఏముంది. దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు వర్క్ ఓన్లీ. వర్క్ అలాంటి. సో ఫ్రెండ్గా షూటింగ్ జరిగిన నేను మన అడిగిన చెప్పను, బ్యాకప్ స్కెడ్యూల్ ఎవరంటే అప్పుడు చెప్తా. అయితే ఇప్పుడు మీరు అన్నారు డోర్ కొట్టానని చెప్పి, అన్ని డోర్లు ఉండగా ఆయన డోర్ కొట్టాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే ఈ సబ్జెక్ట్కి పై సందీప్ అంటే నేను వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్. ఐ రియల్లీ లవ్ వాట్ ఈస్ డన్ దట్ ఫిలిం. చాలా నచ్చింది నాకు ఆ సినిమా. అండ్ ఓవర్ దట్ తను కూడా కొంచెం వేరే వేరే చేస్తునేసరికి తనకు మళ్ళీ ఆ ఫ్లేవర్లో ఒకటి చేస్తే బాగుందని నాకు అనిపించింది. మేము వర్క్ చేద్దాం చాలా, బికాస్ ఇంటర్నల్లీ ప్రశాంత్, సందీప్, తేజు అంతా కూడా ఇంటర్నల్లీ వి ఆల్ ఆర్ ఫ్రెండ్స్ అగైన్. ఈ కథ తనకి బాగుంటుందని నాకు అనిపించినప్పుడు దెన్ మేము కూడా మాట్లాడుకున్నాం, మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మా బ్యాచ్ వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు, ఎందుకు అసలు నీకు అలా అనిపిస్తున్నప్పుడు గో టాక్ టు హిమ్ అంటే, మరి తనకి ఎలివేషన్ అదంతా చేస్తా అదే నేను అనేది మాస్ 5 ఏళ్ళు అంటే ట్రై చేయి ఒకసారి మాట్లాడు, అన్డౌటెడ్లీ చేస్తాడు. ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ డిఫరెంట్ ఫిల్మ్స్ దట్ హీ వాంట్స్ టు బి అ పార్ట్ ఆఫ్ అని తర్వాత చెప్పగానే ఐ కుడ్ సీ ఇన్ హిస్ ఐస్ దట్ హీ రియలీ లైక్ దిస్, ఈ ఆనెస్టీని చూస్తున్నాడు. అండ్ ఆబ్వియస్లీ ద ఫోన్ కాల్స్ అవన్నీ కలిపి వర్క్అవుట్ ఫర్ మీ. సో బ్యాకింగ్ విత్ ద నెట్ఫ్లిక్స్ అదంతా కూడా వెరీ ఇంట్రెస్టింగ్. అమంగ్ వాట్ హీ సెడ్, ఐ వాంట్ టు అండర్లైన్ దట్ వర్డ్, వి యూజ్ ఇట్. ఇట్స్ ఎ వెరీ ఆనెస్ట్ షో. ఈ ఆనెస్ట్ అని పదం ఉంది కదా, అది నేను ఎక్కడో మనం ప్రమోషన్ అయ్యాం. వాట్ ఐ లైక్ ద మోస్ట్ అబౌట్ సూపర్ సుబ్బు యాజ్ అ స్క్రిప్ట్ ఆర్ టుడే యాజ్ అ షో, ఇట్స్ వెరీ ఆనెస్ట్. మేము ఎక్కడా ప్రిటెన్షన్స్కి లేము, లేనిది ఉందని చెప్పట్లేదు, టిల్టిలేట్ చేసి పిలాలని ట్రై చేయట్లేదు. జెన్యున్ ఒక సూపర్ ఫన్ బింజ్ వాచ్ షో చేసాం. ఐ థింక్ దట్స్ వాట్స్ ద నైసెస్ట్ అబౌట్ ద షో, ఇస్ వెరీ ఆనెస్ట్ విత్ ద రైటింగ్. ఇప్పుడు ఇది మాట్లాడడం కూడా ఒక రకంగా మంచిదే, ఎందుకంటే ఇప్పుడు ఏమీ చెప్పకుండా కవరప్ చేసేసి చూపించిన తర్వాత రేపొద్దున ఇలాంటి కంటెంట్ ఉందా అని ఇంకోటి రకరకాలుగా మాట్లాడుతుంటారు. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ బేస్డ్ ఆన్ సెక్స్ ఎడ్యుకేషన్, బట్ అది ఎంతవరకు ఉండాలి, దాని పర్మిట్ ఏంటి, దాని లిమిట్ ఏంటి అనేది ముందే డిస్కస్ చేయడం అనేది కూడా ఒక రకమైన ఇట్స్ అంటే హెల్దీ ఇండికేషనే కదా టు ద ఆడియన్స్ ఫర్ వాచింగ్. అంటే మనం మీరు ట్రైలర్ చూసినప్పుడు కూడా ఇఫ్ యు సీ నో మీన్స్ నో అన్నది ఒక విషయం, ఇట్స్ వెరీ చాలా స్ట్రాంగ్గా మనం చూసిన మూవీలో చాలా స్ట్రాంగ్గా డీల్ చేసిన ఒక ఎంటైర్ ఫిల్మ్ తీసేద్దాం. ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ మూవ్మెంట్. మనకి తెలిసి ఎందుకంటే మన దాకా వచ్చేసి వీ వర్ మూవ్డ్. ఐ వాజ్ సీయింగ్ వకీల్ సాబ్, ఐ వాజ్ మూవ్డ్. చాలా ఐ వాజ్ ఇంటర్నలైజింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ వెన్ ఐ సా ద ఫిల్మ్. దాన్ని మనం ఎలా చెప్తాం, ఇఫ్ యూ హ్యావ్ టు డూ ఆ పాయింట్ని మనం ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం, బికాస్ ఇట్స్ సెడ్ ఇన్ అ వెరీ సీరియస్ వే. నౌ హౌ డు వీ సే ఇట్ ఇన్ అ వే వేర్ దే యాక్చువల్లీ అండర్స్టాండ్ ఇన్ దిస్ వే ఆల్సో. సో అందుకని దాన్ని నో బీన్స్ నో అని దాన్ని మిస్పెల్ చేసి దాన్ని కామెడీ చేసి లేడీస్కి అది చెప్పడం పోయిన వాళ్ళ హస్బెండ్స్తో అది కమ్యూనికేట్ చేసి ఒక గొడవలా చేసి, సో వీ క్రియేటెడ్ సమ్ డ్రామా అరౌండ్ ఇట్ అండ్ వీ ప్రెజెంట్ ఇట్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. అది ఇట్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్ ఫర్ అన్ ఎంటైర్ ఎపిసోడ్. సో ఇది ఒక చిన్న టచ్ అనమాట ఒక టాపిక్ గురించి. అలా రకరకాల టాపిక్ గురించి రకరకాల ఇమోషన్స్ రకరకాల స్టైల్స్లో వీ కైండ్ ఆఫ్ టచ్ మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ అవర్ షో. యాక్చువల్లీ ప్రైమ్ మెసేజ్ సుబ్బు కూడా నన్ను అడిగితే, నాకు కథ పూర్తిగా విన్నప్పుడు ఈ సెక్స్ ఎడ్యుకేషన్ ఇవన్నీ దాటి లైఫ్ నీకు ఎప్పుడు నీ ముఖం మీద చాలా దారుణమైన సిచ్యువేషన్లో వేస్తుంది, దాంట్లో ఉండే అందమైన మూమెంట్ని చూసుకుని నువ్వు పైకి వచ్చావంటే యూ విల్ మేక్ ద బెస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనేదే సూపర్ సుబ్బు కథ. దీంట్లో సుబ్బును పడేసిన గోతి ఈ మాగిపూర్ అనే ఊరు నేర్పించాల్సిన విషయం. బట్ ప్రైమర్లీ సుబ్బులు నాకు టేక్ హోమ్ మెసేజెస్, లైఫ్ విల్ త్రో షిట్ ఎట్ యూ, ఫైండ్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ ఇట్, మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్ విల్ బికమ్ బ్యూటిఫుల్. దట్ ఈస్ సీజన్ 1's మెసేజ్ అకార్డింగ్ టు మీ. అదే నేను అడగదాం అడగదే Oh, బేసిక్ ఏంటంటే ఒకటి ఏదైనా హిట్ అయినప్పుడు ఏంటంటే సీజన్ 2 సీజన్ 3 అనేవి వస్తుంటాయి కదా. సో ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఫర్ సూపర్ సుబ్బు సీజన్ 2? నెట్ఫ్లిక్స్ వైస్ ప్రెసిడెంట్ ఆల్రెడీ రైటింగ్. నేను ఒకటే కండిషన్ పెట్టాను, ఓకే అప్పుడు లొకేషన్ హ్యాస్ టు బి సమ్వేర్ వెరీ నైస్, నాట్ అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్ అగైన్ ప్లీజ్ అని. ఓకే ఆల్రెడీ సీజన్ 2 స్టార్ట్ చేశారు రైటింగ్ కూడా. అంటే మీ గురించి ఒకటి మాట్లాడితే కనుక మీరు ఏది కూడా
హీరో కింద ఉండాలి, లేదంటే నాకంటూ ఒక సపరేట్ ఎలివేషన్ ఉండాలి, లేదంటే నాకంటూ నా క్యారెక్టరైజేషన్కి కొంచెం మిగతా వాళ్ళకన్నా కొంచెం ఎక్స్ట్రా ఉండాలనేది ఏ సినిమాలో కనపడదు నాకు తెలిసినంత వరకు. మీ ఫాదరో లేకపోతే మీకు చేసిన చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎలివేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఇచ్చే దాని ద్వారా మీకు ఫైనల్ ఎలివేషన్ అయితే మీకు వస్తుంది అది ఆబ్వియస్గా. సో యాజ్ అన్ యాక్టర్ ఎక్స్ప్లోర్ అవ్వాలనుకుంటారా, మీరు యాజ్ అన్ లీడ్ యాక్టర్గా చేస్తున్నప్పుడు యాజ్ ఎ హీరో అనుకుంటారా, యాజ్ అన్ యాక్టర్ అనుకుంటారా, ఎలా ఎక్స్ప్లోర్ నెక్స్ట్ సినిమాకి ఏం కోరుకుంటూ ఉంటారు మీరు ఎవ్రీ టైం? మీరు చూసారంటే మీకు చెప్పినానంటే నా రియల్ లైఫ్లో కూడా అలాగే ఉంటుంది. నా పక్కన ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఎలివేషన్ ఉంటుంది, అందరూ చాలా పెద్దగా వెళ్తుంటారు. ఫైనల్గా రావాల్సిన టైంలో నాకు రావాల్సింది వచ్చేస్తుంది. ఆ టైమ్ లైన్ గ్యాప్స్ వేరియేషన్స్ ఉంటాయి. బియాండ్ దట్ నేను ఏం పాత్రను ఎక్స్ప్లెయిన్ చేసిన మట్టికి ఐ లైక్ క్యారెక్టర్స్ విచ్ వెరీ ఎంజాయబుల్. మీరు నా సినిమాలు అన్నీ తీసుకుని చూస్తున్నారంటే పాపులర్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఈ క్యారెక్టర్ మీరు బాగా ఎంజాయ్ చేస్తాడు అనేది ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసే పాత్రలు. అండ్ ఇది సందీప్ యూనిక్గా చేసాడు, తను మాత్రమే చేయగలిగాడు అనే ఒక యూనిక్నెస్ ఉండే క్యారెక్టర్స్ నేను ఎక్కువ. అండ్ ఎవ్రీథింగ్ ఐ డూ ఏదో ఒక చిన్న సబ్లైమ్ మెసేజ్ ఉంటుంది. మీరు మానగరం తీసుకున్నా, వెంకటాద్రి తీసుకున్నా మెసేజ్ ఒకటే, మనిషికి మనిషి సాయం చేయాలి అంతే. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎ డిఫరెంట్ వన్. సో నేను ఎదిగేటప్పుడు ఎలాంటి సినిమాలు చూసి చిన్నప్పుడు ఎలాంటి హీరోలు నాకు నచ్చేవారు, నేను అలాంటి ఒక హీరోగా ఉండాలనేది నా ఉద్దేశం. వేర్ ఒకవేళ చిన్నప్పుడు సందీప్ చూసి నాకు సందీప్ అంటే ఇష్టం అని అన్నాడంటే దట్ ఈస్ ద ఐడెంటిటీ ఐఎమ్ కమింగ్ ఫర్. బట్ ఐ ఆల్సో రియలైజ్ రెస్పాన్సిబిలిటీ పెరిగిపోద్ది. నెంబర్లు పెరిగినప్పుడు, ఇవాళ ఉండే రీచ్ ఉన్నప్పుడు, ఆ రెస్పాన్సిబిలిటీ పెరిగినప్పుడు మనం చెప్పే కథలు కూడా ఎంతో కొంత భారాన్ని సరిగ్గా మోస్తే బాగుంటుంది అనే ఒక చాలా కాన్షియస్గా తీసుకుని, అంటే నాకు నేను న్యాయం చేసుకోవాలన్నట్టు ఉంటుంది కదా, చుట్టుపక్కల వాళ్ళు న్యాయం చేయడం ఒకటి, నాకు నేను న్యాయం చేసుకుంటున్నాను అని ఉంటుంది కదా. సో నాకు నేను న్యాయం చేసుకోవడం ఇప్పుడు చాలా కాన్షియస్గా ఉన్నాను. సో ఇప్పుడు చేసే సూపర్ సుబ్బు కానీ, సిగ్మా కానీ, పవర్పేట కానీ, నెక్స్ట్ కానీ కొంచెం బాగా షాకింగ్ సర్ప్రైజింగ్ కాంటెంట్గానే ఉంటుంది. సూపర్ సుబ్బు అనేది ఒక షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అనేది ఆల్రెడీ హింట్ మీ దగ్గర నుంచే వచ్చింది, ఎందుకంటే సీజన్ 2 రాస్తున్నారంటే అదే అర్థం. సో సూపర్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం. నెట్ఫ్లిక్స్కి ఇది తెలుగులో ఫస్ట్ షో కాబట్టి ఆబ్వియస్గా బ్లాక్ బస్టర్ అయ్యి ఇంకా మరిన్ని సిరీస్లతోటి అట్ ద సేమ్ టైం మూవీస్ తోటి రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సూపర్ సుబ్బు. Thank you, and I really hope all this comes true. We have season 2 very soon, and I hope a lot more of Telugu content comes in.